అందరికీ నమస్కారం. మిథునరాశివారికి మే 23, 24, 25, 26 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథునరాశి వారంటేనే ఓ ప్రత్యేక ఆకర్షణ. వీళ్ల తెలివితేటలు, చురుకుదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. బుధగ్రహం వీళ్ల అధిపతి కావడం వల్ల వీళ్ల బుద్ధి చాలా చురుగా పనిచేస్తుంది. ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరికి వీరే సాటి. మాటకారితనంలో కూడా వీళ్లని మించినోళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. సమయస్ఫూర్తితో మాట్లాడి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు. వీళ్లు కూడా చాలా తేలిగా అందరితో కలిసిపోతారు. పరిస్థితులకు తగ్గట్టు మారిపోగలరు. వీళ్లలో ఎప్పుడూ ఓ ఉత్సాహం, ఓ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఏ రంగంలోనైనా తమదైన ముద్ర వేయాలనే తపన వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. మిథునరాశి వాళ్లుంటే అక్కడ సందడే సందడి. వీళ్లు చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటారు. వాళ్ల చలాకీతనం, మాటతీరుతో ఇట్టే అందరి మనస్సుని గెలుచుకుంటారు. 10 మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఒకేసారి అనేక పనులు చక్కబెట్టడంలో వీళ్లు దిట్ట. ఏదైనా సమస్య వస్తే దానికి రకరకాల పరిష్కారాలు ఆలోచించగలరు. వీళ్లలో ఎప్పుడూ ఓ కుర్రతనం, ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే వయస్సు కనిపించకుండా ఉంటారు చాలామంది. ఇతరులకు సహాయం చేయడంలో కూడా ముందుంటారు. వాళ్ల చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివ్ వాతావరణముంటుంది. వీళ్ల సాంగత్యం ఎప్పుడూ సరదాగా, కొత్త విషయాలు నేర్చుకునేలా ఉంటుంది. మిథునరాశివారికి మే 23, 24, 25, 26 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 23వ తేదీన ఏ విధముగా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశివారికి ఈ రోజు మీ మాటతీరు, కుటుంబ సభ్యులతో ప్రవర్తించే విధానం కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. ప్రయాణాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతన కొంతవరకు మేలు చేస్తుంది. స్నేహితులు, పెద్దల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తండ్రిగారి ఆరోగ్యం పట్ల, వారి వ్యవహారాల పట్ల శ్రద్ధ వహించడం మంచిది. దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు. తోబుట్టువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వారి నుండి సహకారం అందుతుంది. ఇక కుటుంబ జీవితం విషయానికొస్తే, కుటుంబ సభ్యులతో కొంతవరకు సంతోషంగా గడుపుతారు. కాని మీ మాట వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఓపికగా ఉండటం ముఖ్యం. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంచెం నీరసంగా అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మేలు. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, సహకారం అందుతాయి. పదోన్నతులు లేదా బాధ్యతలలో మార్పులు వచ్చే సూచనలున్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక స్థితి పరంగా ఆదాయానికి లోటు ఉండదు. ఊహించని మార్గాల నుండి ధనలాభం కలుగుతుంది. స్నేహితులు లేదా బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందే అవకాశముంది. పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలత కనిపిస్తుంది. కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఇది మంచి రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వివాహితులకు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. కొన్ని ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించుకుంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి సమయం. మిథునరాశివారికి మే 24వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశివారికి మీ ఆలోచనలు, మాటలు కొంత గందరగోళంగా ఉండవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల వల్ల అలసట, ఖర్చులు ఉండవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. తండ్రిగారి వ్యవహారాలు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. తోబుట్టువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ జీవితం విషయానికొస్తే, కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీ మాటతీరులో కొంత జాగ్రత్త వహించడం మంచిది. లేకపోతే చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవచ్చు. ఆరోగ్యం పరంగా
కొంచెం ఒత్తిడి, ఆందోళన ఉండే అవకాశముంది. నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకోవాలి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ మీ నైపుణ్యంతో పనులను పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల నుండి కొంతవరకు సహకారం లభిస్తుంది. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంత ఓపిక అవసరం. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు సాధారణమైన రోజు. పెద్ద మొత్తంలో లాభాలు రాకపోయినా నష్టాలు కూడా ఉండవు. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశముంది. చదువుపై శ్రద్ధ పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయకండి. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనముంటుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమికులకు కొంత గందరగోళంగా ఉంటుంది. మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. ఒకరినొకరు నమ్మకంతో ముందుకు సాగాలి. మిథున రాశివారికి మే 25వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశివారికి ఈ రోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనుకున్న పనులలో లాభాలు వస్తాయి. స్నేహితులు, పెద్దలు, సోదరుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మీ కోరికలు నెరవేరే దిశగా అడుగులు పడతాయి. అయితే కొన్ని అనవసరపు ఖర్చులు, ప్రయాణాల వలన ఇబ్బందులు రావచ్చు. మీ మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో, వృత్తిలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. తండ్రి వైపు నుండి లేదా దూర ప్రదేశాల నుండి శుభవార్తలు వింటారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఇంటికి బంధువుల రాకపోకలు ఉండవచ్చు. కుటుంబంతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కాళ్లకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. విశ్రాంతి తీసుకోవడం, అనవసర ప్రయాణాలు తగ్గించడం మంచిది. మానసికంగా మాత్రం ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. అనేక మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది. పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు ఇది ప్రోత్సాహకరమైన రోజు. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. స్నేహితుల సహాయంతో క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. వివాహితులకు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వారి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది. ప్రేమికులకు ఇది చాలా మంచి రోజు. మీ ప్రేమ మరింత బలపడుతుంది. కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశముంది. మీ బంధంలో మాధుర్యం పెరుగుతుంది. వివాహ ప్రతిపాదనలకు అనుకూలమైన సమయం. మిథునరాశివారికి మే 26వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తనలో కొంత జాగ్రత్త అవసరం. కొన్ని అనవసరమైన ఖర్చులు రావడం లేదా ప్రయాణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఇంట్లో మనసు కొంచెం చికాకుగా ఉండవచ్చు. ఒకరి మాటలు ఒకరికి తప్పుగా అర్థమయ్యే సూచనలున్నాయి. ఆర్థిక విషయాలలో కూడా కాస్త ఒత్తిడి ఉండొచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం నీరసంగా, నిద్ర సరిగా పట్టనట్టు అనిపించవచ్చు. కళ్లకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు లేదా మానసిక ఆందోళన ఉండే అవకాశముంది. విశ్రాంతి తీసుకోవడం, అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం మంచిది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు మీరు చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. అయితే పనికి సంబంధించి కొన్ని తెలియని విషయాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు లేదా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలముంటుంది. ఆర్థికంగా చూస్తే ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తోంది. అనుకోని ఖర్చుల మీద పడవచ్చు. డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరగవచ్చు లేదా వచ్చినట్లే వచ్చి ఖర్చయిపోవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. కాని వాటిని అమలు చేసే ముందు బాగా ఆలోచించడం మంచిది. దూర ప్రదేశాలతో లేదా విదేశాలతో చేసే వ్యాపారాలు లాభించవచ్చు. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొంచెం ఓపికగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు చదువు మీద మనసు లగ్నం చేయడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.
విదేశాలలో చదువుకోవాలనే ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. పరిశోధన లేదా లోతైన అధ్యయనం చేసేవారికి మంచి రోజు. వివాహితులకు జీవిత భాగస్వామితో సంబంధాలు బాగానే ఉంటాయి. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. మీ భాగస్వామి వారి పనులలో బిజీగా ఉండొచ్చు. అయితే మీ మనసులోని కొన్ని ఆందోళనలను వారితో పంచుకోకపోవడం వల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాలు బాగానే ఉంటాయి. మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామి వారి కెరీర్ లేదా పనులలో విజయం సాధించడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొన్ని చెప్పలేని బాధలు లేదా దూరంగా ఉన్నామనే భావన కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. మిథునరాశివారు కొన్ని సాధారణమైన తేలికైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే గ్రహాల అనుకూలతను పెంచుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువుని లేదా వినాయకుడిని పూజించడం చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని లేదా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా చదువుకు సంబంధించిన ఇతర వస్తువులు దానం చేయడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ మాట తీరులో సౌమ్యత పాటించడం, అనవసరమైన వాదనలకు పోకుండా ఉండటం కూడా ఒక రకంగా మంచి పరిహారమే సుమా. బుధవారం నాడు ఆకుపచ్చరంగు దుస్తులు ధరించడం, ఆకుపచ్చని కూరగాయలు లేదా పెసలు వంటివి అవసరమైన వారికి దానం చేయడం వలన బుధ గ్రహ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఆవులకు పచ్చగడ్డి లేదా ఆహారం అందించడం కూడా ఎంతో శుభప్రదం. మీ ఇంటి చుట్టూ లేదా మీకు వీలైన చోట మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంచడం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. పెద్దలను, గురువులను గౌరవించడం, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకుండా ఉండటం వంటి మంచి అలవాట్లు కూడా మీకు అనుకూల ఫలితాలనిస్తాయి. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో పాటిస్తే తప్పకుండా మంచి మార్పులు చూస్తారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.